యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనము. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. దేవుడు మనకు నిత్యము తోడై ఉన్నాడండి. మనం ఏ విషయంలోనూ భయపడడానికి వీలు లేదు. దేవుడు ఎలా తోడై ఉన్నాడంటే, ఎప్పుడైతే మనం నజరేయుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నామో ఆ విశ్వాసం ద్వారా దేవుడు మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. మనకు కావాల్సిన సమస్తాన్ని దేవుడు మనం ప్రతిరోజు అందిస్తూనే ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏ రోజు బలహీనపడడానికి వీలు లేదు, ఏ పరిస్థితిలో ఇబ్బంది పడడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు నీకు తోడే ఉండగా ప్రతి దాంట్లో నీకు సమృద్ధి కలుగుతుంది. నువ్వు ఏ వ్యాపారం చేసినా, ఏ పని చేసినా, దేంట్లో ముందుకు కొనసాగించిన, ఏ ప్రయాణం చేసినా ప్రతి దాంట్లో దేవుడు నీకు తోడే ఉంటాడు. కాబట్టి ప్రతి దాంట్లో నీకు విజయము కలుగుతుంది. మన విశ్వాసం ఎలా ఉండాలంటే, నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు నాకు తోడే ఉన్నాడు. ఒకవేళ నువ్వు బలహీనంగా ఉన్నావు, ఆ పరిస్థితిలో ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. దేవా, నువ్వు నాకు తోడే ఉన్నావు కదా, ఈ వాగ్దానం ఇచ్చినావు దేవా, దీంట్లో నాకు విజయం కలుగును గాక. ఎప్పుడైతే వాగ్దానం ఆధారం చేసుకుని విశ్వాసంతో నువ్వు అడుగుతావో, నువ్వు అడుగు వాటికంటే ఊహించుకోవాలని దేవుడు అత్యధికంగా నీకు కలగజేస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రదించబడును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్ర మహోన్నతమైన దేవ, నీకే ఉన్న స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ప్రయాణంలో మీరే తోడే నడిపించండి. వీడియో చూస్తున్న వారికి ఏదైతే సహాయం కావాలో అయితే సమస్తం తెలియదు కదండి. మీరు సమస్తం చేస్తున్నారు తండ్రి. వారికి కావాల్సిన ప్రతి సహాయం అందును కాక అని ప్రవచిస్తాం తండ్రి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారును గాక, ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.